హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 90th వీడియో వచ్చేసి సింపుల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ పీరియాడిక్ ఫంక్షన్స్. సో ఈ వీడియోలో మనము పీరియాడిక్ ఫంక్షన్స్కి సంబంధించిన కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ యొక్క పీరియడ్స్ కనుక్కోమని చెప్తుండు. ఆ ఫంక్షన్స్ యొక్క. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి f of x is equals to sin of 5x plus 3. సో ఈ ఫంక్షన్కి మనము పీరియడ్ కనుక్కోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి f of x is equals to sin 5x plus 3. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసినాం. అదేంది? ఇఫ్ f of x is periodic with period p, then f of ax plus b is also periodic function with period p by mod a. సో ఆ కాన్సెప్ట్ని లేదా ఆ ఫార్ములాని వాడుతున్నాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది f of ax plus b ఫార్మాట్లో ఉంది కదా. సో పీరియడ్ ఆఫ్ f of ax plus b is equals to p by mod a. సో ఆ ఫార్మాట్లో ఉంటే మనకి పీరియడ్ ఫార్ములా ఏంది? p by mod a. సో p అంటే ఏంది? పీరియడ్ ఆఫ్ f of x. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ mod a అంటే ఏంది? కోఎఫిషియంట్ ఆఫ్ x. సో ఇక్కడ మనకి f of ax plus b ఉంది, కానీ మనం f of x ఎట్లా తీసుకుంటాం అంటే సింపుల్. ఫస్ట్ ఫంక్షన్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏంది అసలు? ఫంక్షన్ వచ్చేసి సైన్. ఓకే, సో మనల్ని f of x అడుగుతుండు. సింపుల్గా మనము ఫంక్షన్ ఏంది? సైన్. సైన్ పక్కన x పెడితే సరిపోద్ది. దట్ విల్ బికమ్ f of x. సో ఇక్కడ మన కాస్ వచ్చింది అనుకో, కాస్ ఆఫ్ 5x plus 3, దానికి f of x ఏంది? cos x. tan 5x వచ్చింది, దానికి f of x ఏంది? tan x. సింపుల్గా ఈ ట్రిక్ మీరు గుర్తుపెట్టుకోండి. సో పీరియడ్ ఆఫ్ f of x mod a is nothing but coefficient of x. సో ఫస్ట్ మనము పీరియడ్ ఆఫ్ f of x కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం పీరియడ్ ఆఫ్ f of x కనుక్కోవాలంటే అసలు ఫంక్షన్ ఏందో తెలియాలి కదా మనకి. సో ఇందాకనే చెప్పుకున్నట్టు f of x is nothing but sin x. ఓకేనా? ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క పీరియడ్ ఏంది మనకు ఆల్రెడీ తెలుసు. పీరియడ్ ఆఫ్ sin x is nothing but 2π. సో p వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? mod a. ఏ అంటే ఏంది? చూడండి ఇక్కడ ఏం రాసిన? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఏదైతే ఫంక్షన్ కనిపిస్తుందో అందులో మనకి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏముంది? 5. దట్ ఈజ్ నథింగ్ బట్ mod a. సో mod a ఈజ్ ఈక్వల్స్ టు 5. సో పీరియడ్ ఆఫ్ సైన్ ఆఫ్ 5x plus 3 ఈజ్ ఈక్వల్స్ టు p by mod a. p ఈజ్ నథింగ్ బట్ 2π by mod a. mod a ఈజ్ నథింగ్ బట్ 5. సో పీరియడ్ ఆఫ్ సైన్ ఆఫ్ 5x plus 3 ఈజ్ నథింగ్ బట్ 2π by 5. సో క్లియర్గా అర్థమైందా? సో మీరు ఫాలో కావాల్సింది ఒకటి, ఆ ఫార్ములా ఫాలో అయితే చాలు, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంది చూద్దాం. f of x is equals to cos of 3x plus 5 హోల్ బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 7. ఇక్కడ మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఒక నెంబర్ అడిషన్, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్లాంటి నెంబర్స్ ఆ పర్టికులర్ ఏదైతే ఫంక్షన్ ఉందో దాని యొక్క పీరియడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవు లేదా ఎఫెక్ట్ చేయవు, వాటితో ఏం యూజ్ లేదు. ఓకేనా? ఇక్కడ కూడా మనకు సైన్ ఆఫ్ 5x plus 3 ఉంది, ఇదే ఫార్ములా వాడినాం. ఇక్కడ కూడా మనం కాస్ ఆఫ్ 3x plus 5 plus 7 ఉన్నా కానీ మనం ఇదే ఫార్ములా వాడతాం. సో ఈ నెంబర్స్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయవు. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు దీనికి కూడా మనం ఇది ఏ ఫార్మాట్లో ఉంది? f of ax plus b కదా. సో పీరియడ్ ఆఫ్ f of ax plus b is equals to p by mod a. సో p is nothing but period of f of x, a is nothing but coefficient of x. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పీరియడ్ ఆఫ్ f of x కనుక్కోవాలి కదా. సో పీరియడ్ ఆఫ్ f of x కనుక్కోవాలంటే f of x ఫంక్షన్ కనుక్కోవాలి. సో f of x is nothing but cos x. సో f of x is nothing but cos x. సో పీరియడ్ ఆఫ్ cos x is nothing but 2π. సో కోఎఫిషియంట్ ఆఫ్ x కనుక్కోవాలి. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ x ఎంత ఉంది చూడండి. ఈ ఫంక్షన్లో మీరు చూసుకున్నట్టయితే x పక్కన ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్. సో కోఎఫిషియంట్ ఆఫ్ x is nothing but 3. సో పీరియడ్ ఆఫ్ cos of 3x plus 5 హోల్ బ్రాకెట్ క్లోజ్ plus 7 ఈజ్ p by mod a. p is nothing but 2π by mod a is nothing but 3. సో 2π by 3. సో అర్థమైందా? సో ఇది వచ్చేసి సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంది? tan 5x. ఓకేనా? సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇది ax plus b ఫార్మాట్లో లేదు కదా, మళ్ళీ ఎట్లా అంటే సింపుల్, దీన్ని మనము ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా. సో అట్లాంటి చిన్న చిన్న డౌట్స్ ఏం తెచ్చుకోకండి, జస్ట్ ఇట్లు ఇదాన్ని ఒకటే కదా, +0 పెట్టుకుని x plus b అయిపోయింది కదా. సో
దీనికి కూడా ఏం ఫార్ములా వాడతాం, పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ నథింగ్, పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు పీ బై మోడ్ ఏ. పీ అంటే ఏంది, పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏ అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. సో పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో మనకి ఫస్ట్ పీరియడ్ తెలవాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ది, దానికి ముందు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏందో తెలవాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, జస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏముంది, tan పక్కన ఎక్స్ పెడితే సరిపోద్ది, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసినట్టే. దాని తర్వాత ఏంది మనకి ఇప్పుడు tan x కదా, సో tan x యొక్క పీరియడ్ ఏంది 2π. సో పీరియడ్ ఆఫ్ tan x, π, ఎక్స్ట్రీమ్లీ సారీ, పీరియడ్ ఆఫ్ tan x ఈజ్ నథింగ్ బట్ π. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎంత చూడండి, మోడే కనుక్కోవాలి కదా. సో మోడే ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ పక్కన ఉన్న నెంబర్ ఏముంది 5, దట్ ఈస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 5. సో పీరియడ్ ఆఫ్ tan x ఈజ్ నథింగ్ బట్ π బై మోడే, ఎక్స్ట్రీమ్లీ సారీ, p బై మోడే. సో p ఈజ్ నథింగ్ బట్ పీరియడ్ ఆఫ్ tan x పీరియడ్ ఎంత π బై a ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ x విచ్ ఈస్ నథింగ్ బట్ 5, విచ్ కమ్స్ అవుట్ టు బి π బై 5. సో క్లియర్గా అర్థమైపోయింది ఇక్కడ వరకు. నెక్స్ట్ కొంచెం ట్రికీ చూడండి. ఫోర్త్, కాస్ ఆఫ్ 4x ప్లస్ 9 హోల్ బై 5. ఈ హోల్ కాస్ ఆఫ్ 4x ప్లస్ 9 బై 5. ఓకేనా. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాం, నన్ను అడిగితే ఇప్పుడు నేను ఒక స్టెప్ వేస్తున్నా, కొంచెం జాగ్రత్తగా చూడండి. కాస్ ఆఫ్ 4x బై 5 ప్లస్ 9 బై 5 అంటే నేను ఏం చేసిన, ఈ డినామినేటర్ అనేది ఈ న్యూమరేటర్లో ఉన్న 2 టర్మ్స్కి బిలాంగ్ అవుతుందా కదా, ఎస్ అవుతుంది. అట్లాంటప్పుడు నేను ఏం చేసిన, మనం సపరేట్గా రాసుకోవచ్చా రాసుకోలేమా, డెఫినెట్గా రాసుకోవచ్చు, ఎందుకంటే మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి. ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా మనం సపరేట్ రాసుకోవచ్చు ఫ్రాక్షన్స్లో. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై బై 2 ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఉంది అనుకోండి, దెన్ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎక్స్ బై 2 ప్లస్ వై బై 2 అని రాసుకోవచ్చు నేను. ఓకేనా. ఈ బేసిక్ మనకు తెలిస్తే సరిపోతుంది. సో కాస్ ఆఫ్ 4x బై 5 ప్లస్ 9 బై 5. సో ఇప్పుడు మళ్ళీ ఇదే ఫార్మాట్లోకి వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి కదా. సో పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు పీ బై మోడ్ ఏ, వేర్ పీ ఈజ్ నథింగ్ బట్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏ ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి, దానికి ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్ యొక్క పీరియడ్ ఏంది 2π. తర్వాత మనం ఏం కనుక్కోవాలి, ఏ ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏంది చూడండి, ఇది ఎక్స్ పక్కన ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఏముంది మనకి, చాలామంది 4 రాసేస్తారు, కానీ 4 రాస్తే మిస్టేక్ అవుతుంది, 4/5. సో పీరియడ్ ఆఫ్ కాస్ ఆఫ్ 4x బై 5 ప్లస్ 9/5 ఈజ్ p బై మోడ్ ఏ. p అంటే ఏంది, పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 2π బై ఏ వాల్యూ ఎంత వచ్చింది చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ 4/5. మీరు గమనించినట్టయితే 5 మీదికి వెళ్తే 5 2 are 10, 10π/4 అంత క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది, 5π/2. సో పీరియడ్ ఆఫ్ కాస్ ఆఫ్ 4x ప్లస్ 9/5 ఈజ్ నథింగ్ బట్ 5π/2. సో ఇవి వచ్చేసి ఏంటంటే బేసిక్ ప్రాబ్లమ్స్, అంటే మనం ఏదైతే కాన్సెప్ట్ చదువుకున్నామో లేదా ఫార్ములా చదువుకున్నామో దాని బేస్. తర్వాత మనకు కొంచెం కాంప్లెక్స్ ఉన్న ఫంక్షన్స్ వస్తాయి, దానికి రిలేటెడ్ ఫార్ములాస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ వరకు అయితే క్లియర్గా అర్థమైంది కదా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.